పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన ఉన్నదా లేదా అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా అయోమయం పడిపోయారు. ఎందుకంటే బడ్జెట్ మనం చూసిన తర్వాత ఆ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్లు కానీ లేకపోతే 5 లక్షల రూపాయల స్కీమ్ కానీ అసలు ఉన్నదా లేదా, ప్రజలందరికీ వాళ్ళు వాగ్దానం చేసిన ప్రకారం ప్రజలందరికీ ఆ ఇల్లు ఇస్తారా ఎవరు అనేది పెద్ద ఆలోచన. సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా మర్చిపోయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అసలు ఏముందని అడిగితే నోరేసుకొని బూతులు పంచాంగం తప్ప స్పష్టమైన వైఖరిని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఎందుకంటే రైతాంగానికి ఇవాళ రైతు బంధు ఇస్తామని చెప్పారు. రైతు బంధు అందరికి కూడా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఆఖరికి సంవత్సర కాలం గడిచిన తర్వాత 12,000 ఇస్తామని చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తాం 2 లక్షలకి అని చెప్పారు. వాస్తవంగా 2 లక్షలు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఎందుకంటే 60% రుణమాఫీ జరిగింది. 40% మంది ఏమన్నా 20,000, 30,000, 50,000 కట్టుకోవాల్సి రైతులు అప్పో తెచ్చి బ్యాంకులు కట్టి రుణమాఫీ కోసం ఎదురు చూశారు. ఆ రోజు నుంచి ఈ రోజు నేను అడతోటి తేరతెల్లం అయిపోయింది. ఇంకా రుణమాఫీ లేదు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేసినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. కానీ ఏ గ్రామం పోదాం, మీ పత్రికా సోదరులతోటైనా సరే రెడీకి పోవడానికి పోయి అక్కడ పోయిన తర్వాత రుణమాఫీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక 10 గ్రామాలు తిరిగితే అప్పుడైనా ప్రభుత్వానికి అన్న బుద్ధి జ్ఞానం వస్తేమో ఆలోచన చేయాలి. దాని గురించి మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారితో పాటు 4-5 మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా అసలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన తుమ్మల నాశనం లాంటివి అడిగితే ఆయన ఇంకెన్ని అబద్ధాలు ఆడాలన్నట్టు అందరికీ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రథమంగా సీనియర్ మంత్రి తుమ్మల నాయక్. అనేక రకాలైన మంత్రివర్గంలో ఆయన ఇరిగేషన్లో ఉన్నాడు, ఎక్సైజ్లో ఉన్నాడు, రోడ్డు భవనాల్లో ఉన్నాడు, అనేక శాఖలను చూశాడు. వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వం అనే ఆలోచనలో పడిపోయాడు ఆయన కూడా. మనకి ఆయన మాట తీరు, ఆయన చేసే ప్రవర్తన, ఆలోచన చూస్తూ ఉంటే నిజంగా ఇది ప్రభుత్వం, మేము మంత్రులు అనే ఫీలింగ్లో ఉండనేది నాకు ఉన్నట్టు భావన. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఆయన అనుకున్నది చేశాడు ఎప్పుడైనా, కానీ అనుకున్నది చేయలేదు మొదటిసారి తుమ్మల నాయకుడు. అందుకని ఆయన ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచన చేసి ఆ పార్టీని వదులుకొని బయటకు వస్తే మంచి గౌరవంగా ఉంటుంది అనేది నాకున్నటువంటి ఫీలింగ్ తుమ్మల నాయకుడు. ఎందుకంటే అట్లాంటి సిన్సియర్ మంత్రులు 2-3 ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళకి ఏమి చెయ్యాలో అర్థం కాక ఎటు చూసినా అర్థం కాని పరిస్థితులు వాళ్ళు అయోమయ స్థితిలో పడిపోయారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతారో, ఎప్పుడు ఏం చెప్తారో, ఎప్పుడు బాంబులు వేస్తారో, ఎప్పుడు వేయడో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్న వారు భద్రాచలం వచ్చారు. అసలు ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే ఎప్పుడో టీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ వాళ్ళు కలర్ వేసుకొని, కాంగ్రెస్ కలర్ వేసుకొని అవి ఓపెనింగ్ చేశారు. రెండోది ఏం చేశారు, ఇవాళ ఇక్కడ కరకట్ట ఉంది, మన దగ్గర కరకట్ట. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి ఇంతవరకు రూపాయి నిధులు వెచ్చించలేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తప్ప ఆ ఇచ్చిన దాంట్లో కూడా దానికి దీనికి వాడి ఇప్పుడు అది సగంలో ఆగిపోయింది, అసంతృప్తిగా మిగిలిపోయింది కరకట్ట. అదేవిధంగా చూస్తే ఇంకా మన ఇప్పుడు పంచాయతీ వాళ్ళు యాడ్ పెట్టారు అక్కడ డంపింగ్ యార్డ్. వాస్తవంగా డంపింగ్ యార్డ్ ఎవరు పెట్టారు, దానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చింది. అది ఆ డంపింగ్ యార్డ్ చూసింది కూడా అప్పుడు దాన్ని ఓపెన్ చేశారు. అంటే ఆయన ఏం ఘనకార్యం చేయడానికి వచ్చాడు? ఆ డంపింగ్ యార్డు ఆ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేసి ఇది మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి తెలుసు. దానికి సిగ్గుపడాలి. వాస్తవం చెప్పాడు ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆయన సిగ్గుపడాల్సిన అవసరం. అదేవిధంగా రోడ్డు భవనాలు ఎట్లున్నాయంటే వెంకటాపురంలో ఒక బ్రిడ్జి గురి, దానికి అతి లేదు. వాస్తవం మెయిన్ రోడ్డు అది. ఎటు నుంచి అటు వరంగల్ నుంచి రావాలన్నా, ఇటు భోపాలపట్నం నుంచి రావాలన్నా, ఎటు నుంచి రావాలన్నా అది మెయిన్ రోడ్డు. అట్లా ఇక్కడికి వస్తే తూరువాక మనకి 9 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఆ తూరువాక బ్రిడ్జి కూడా కూలిపోయింది. అక్కడ 7 మనుషులు చచ్చిపోయారు. దాన్ని పట్టించుకున్న దాఖలాలు డైవర్షన్ రోడ్ ఇచ్చారు. నిజంగా రేపు ఒక వర్షం పడితే ఇటు ఇక వెంకటాపురం వాజేడ్ నుంచి వచ్చే వెహికల్స్ రావు, అటు భోపాలపట్నం నుంచి వచ్చే రావు, ఇటు వరంగల్ నుంచి వచ్చే రావు. వాస్తవ దిగ్బంధంలో ఇక్కడ ఈ డివిజన్ ప్రజలు పడిపోతుంది. ఈ డివిజన్ విషయానికి వస్తే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆయన గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేస్తా
కాంగ్రెస్ పార్టీలో పోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతానని చెప్పాడు మా అందరికి. మేమందరం నిజంగా నాకు 5 ఏళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ వదిలేసి వచ్చి ఆయన గెలిపించడం కోసం సత్వాదాల ప్రయత్నం చేసి ఆయన గెలిపిస్తే కార్యకర్తలందరూ ఆయన ఎన్నో కష్టాలు పడి కార్యకర్తలు గెలిపిస్తే ముచ్చటగా 3 నెలలు కూడా ఉండకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిపాడు. అభివృద్ధి చేస్తానని చెప్పాడు. 2 వంతెనలు గెలిపాయి. దిక్కు దివాణ లేదు, అడిగిన పరిస్థితి లేదు. నిజంగా కలెక్టర్ దగ్గర కూర్చుంటే కలెక్టర్ ఫండ్ నుంచి తెచ్చారో దాన్ని బాగు చేయొచ్చు. అలాంటి ఎమ్మెల్యే గారు మనం గెలిపించుకున్నాం. ఆయన కూడా సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీ చెప్పి కండా ఒప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఇవాళ రేపే ఉంది. రేపు నిజంగా కోర్టు నుంచి తీర్పు వస్తే నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ బుద్ధి రావాలంటే ఒకసారి తీర్పు రావాలి. 10 మందిని రద్దు చేయాలి. రద్దు చేసి అధికార పార్టీగా ఎన్నికలకు రావాలి. వస్తే ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది, ఏమేమి స్కీములు పథకాలు ప్రజలకు ఏం చేసి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చింది అనేది ఒకసారి వాళ్ళకి రావాలంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఏ పార్టీ నుంచి పోయారో ఆ పార్టీ కూడా గెలవాలి, ఎవరు పెడితే వాళ్ళు. అంతేగాని వీళ్ళు గెలవడానికి ప్రజలైతే సహకరించడం అనేది నాకు భావన. ఇవాళ గ్రామసీమల్లో పోతే వాళ్ళకి రైతు బంధు, చిన్న రైతు 3 ఎకరాలు 2 ఎకరాల కూడా రైతు బంధు సరిగ్గా పడలేదు. ఒకళ్ళు పడితే ఒకళ్ళు పడలేదు, 3 ఎకరాల లోపల. అదేవిధంగా నీళ్లు, ఇవాళ నీరు పుష్కలంగా ఉండేది. నిజంగా కేసీఆర్ ఉండగా దారిపై నుంచో గిరిపై నుంచో చెరువులు నింపి పుష్కలంగా ఈ డివిజన్లో నీళ్లు ఉండే ఆ 2 మండలాలు. ఇవాళ భద్రాచలం మండలంలో టౌన్ ఒకటే మనకి మిగిలింది. ఆ 2 మండలాలతో పాటు భద్రాచలం టౌన్ మిగిలింది. ఆ వెంకటాపురం వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.